ఇది ప్రాణహిత పరిహార ప్రాంతం అంతా కూడా. ప్రజెంట్ మేము టోంకిని గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్నాము, లక్ష్మీపూర్ పూర్తిగా. ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ప్రాణహిత నది పోతుందో ఆ నది చుట్టూ ఏదైతే కొన్ని వందల ఎకరాలు భూమిలో ఉన్న పంటంతా మునిగిపోతున్నది. ఇప్పటికీ మేము సుమారుగా చూసిన దానికి అది దాదాపు 20-30 ఎకరాలు చూసాము. తిరిగి మొత్తం పంట పూర్తిగా నష్టం జరిగింది రైతులకు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెంటనే సర్వే చేసేసి నష్టం ఎంత జరిగిందో నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇలాంటి ముప్పు కాకుండా ఏదైతే ఉందో ఆ ప్రాంతాల విషయంలో వెంటనే అధికారులు చూసి వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము చూస్తున్నాం. కాబట్టి వెంటనే అధికారులు వచ్చి ఈ నష్టాన్ని అంచనేసి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీకి కోరుతున్నాం. చెరువో వాగో నదో కాదు, ఇది పత్తి చేను. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు సిర్పూర్ మండలం టోంకిని లక్ష్మీపూర్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పత్తి చేను దాదాపు 100 ఎకరాలు పత్తి నష్టం అనేటువంటిది జరిగింది. పత్తి నష్టం జరిగినటువంటి సందర్భంలో అధికారులు అంచనా వేయడంలో విఫలమవుతూ ఉన్నారు. ఆ మొత్తం వర్షాలు వెలిసి నష్టం జరిగి అయిపోయిన తర్వాత వెళ్తే ఎటువంటి అంచనాలు వేయడానికి రాదు అని చెప్పేసి పార్టీగా భావిస్తున్నాం. ఇమీడియట్లీగా ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసరు ప్రతి చేను తిరగాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేసి పత్తి రైతులకు నష్టం అందించాల్సిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో రైతుల్ని కలుపుకొని ఆందోళన పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.